దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 16 నుంచి 20 వరకు మార్చి చదువుకున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టు నా స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినము, త్రాగము, సంతోషించుమని చెప్పుకుందనని. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవనివగునని అతనితో చెప్పాను. కీర్తన 147. 5వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 147 5వ వచనం అందరం కలిసి. ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మించి లేదు. మొదటి భాగం, మన ప్రభువు గొప్పవాడు. చదువుకున్న లేఖన భాగాలను దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేయనట్లుగా చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఎంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే వందనాలు. మీ దాసుని కూడా నా తండ్రి అద్దెంకిలో వాడుకొని మా మధ్య క్షేమంగా తెచ్చినందుకే వందనాలు. ఈ రాత్రి చివరి కోడికను కూడా దీవించము, ఖాళీ చేయము ప్రభా, మీ ఆత్మతో నింపము ప్రభా. మీకు ఏది మహిమకరంగా ఉంటుందో అదే నా సాక్ష్యంలో నుంచి రావటానికి మీరే సహాయం చేయండి. మీ ప్రభా, మీ సంకల్పంలో ఉన్నవన్నీ దర్శించండి ప్రభా. ఒక ఆత్మైన ప్రభా, మరి రక్షించబడి ద్వారా పరలోకంలో సంతోషం మీరు పొందేటువంటి దేవుడిగా ఉన్నందుకే ఉన్నాను. ఆ దినం ఈ దినంగా ఉండటానికి మీరే సహాయం చేయమని సమయానికి ముగించుకో. మీ బిడ్డలైనటువంటి వారు వారి వారి స్థలాలకు క్షేమంగా వెళ్ళటానికి, నేను కూడా సమయానికి స్టేషన్కి చేరుకోవటాన్ని మీకు గ్రహించను. మా మధ్యలో మీరుండి మా ఆశను తీర్చమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా యొక్క సాక్ష్యంలో చెప్పుకోదగినటువంటిది ఏది కూడా లేదు, కానీ నా సాక్ష్యం అంతా వింటే ప్రభు గొప్పవాడు అనేటువంటిది మీరు గ్రహించగలుగుతూ ఉంటారు. 147:5లో మొదటి భాగాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రభు గొప్పవాడు, అంతేగాని నాలో మరి ఏది కూడా లేదు అని మరొకసారి చెబుతున్నాను. ఆ పల్లో పడుతుంది ఒకసారి. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు చాలండి. కాబట్టి ప్రభు గొప్పవాడు అనేటువంటిదే నా సాక్ష్యం అంతట్లో మీరు చూస్తూ ఉంటారు. మాది చీరాల కారంచేడు పచ్చూరు మధ్యలో ఎర్రమరిపాలెం అని ఉంటుంది. ఓ చాలా పేద కుటుంబం. మా కుటుంబంలో నేను 6వ వాడిని. సో తల్లిదండ్రులు చదివించేదానికి ఇష్టం లేకపోయినా మా టీచరు నన్ను ఒకసారి బయట చూసి ఎవరబ్బాయి అని అడిగి మా నాయన చేత ఒక చిన్న పలక కొనిచ్చి నాకు నన్ను స్కూల్కి పంపించడం జరుగుతూ వచ్చింది. ఆ రీతిగా మరి ఊళ్ళోనే 10వ తరగతి చదువుకోవటం జరుగుతూ వచ్చింది. 9వ తరగతిలో మా తండ్రి చనిపోతూ వచ్చారు. 10వ తరగతి కష్టం మీద చదువుకోవటం జరిగింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత మరి ఇంట్లో మా అన్న ఉండేసి, చదువు ఎందుకురా, మనం
ఇద్దరం పని చేసుకుంటే ఇంట్లో మరి జరుగుతుంది కదా. కాబట్టి పని చేసుకుంటే రెక్కాడితే కానీ డొక్క ఆడనటువంటి పరిస్థితులు అన్నమాట. ఏదో కొద్ది పొలం ఉంది కానీ అయితే అది పండించుకునేది తెలియక కౌలుకి ఇచ్చేవాళ్ళు, వచ్చిన డబ్బుల్ని తొందరగా వాడుకునేవాళ్ళు, సంవత్సరం అంతా కూలి పనులతో బ్రతికేవాళ్ళు అనమాట. సో తండ్రి చనిపోయాడు, అన్నకి ఎదురు చెప్పలేక 10th ఆగిపోతూ వచ్చిందనమాట. 10th అయిన తర్వాత ఆగిపోవటం జరుగుతూ వచ్చింది. మరి 10th ఫస్ట్ బ్యాచ్ 1969 10th పాస్ అవటం జరుగుతూ వచ్చింది. సో పాస్ అయిన తర్వాత 1 year ఖాళీగా ఉంటూ వచ్చాను. మరి అన్ని పనులు చేసుకుంటూ వచ్చాను. చేయనటువంటి పని కూడా ఏ పని కూడా లేదు అని నేను చెప్పగలను. మోదుకురుకు ఆ సంవత్సరంలో కోతలకు కూడా వచ్చినటువంటి సందర్భం నాకు బాగా గుర్తుంది. ఏం పని లేనప్పుడు మరి కలుపు కూడా వెళ్ళినటువంటి గుర్తు నాకు ఉంటూ ఉంది. ఆ దినాల్లో కలుపుకి ఎంత ఇచ్చేవాళ్ళు అంటే ₹1 ఇచ్చేవాళ్ళు. 10 గంటల 6 గంటల వరకు పనిచేస్తే ₹1 ఇచ్చేవాళ్ళు. అంటే రూపాయి కూడా ఆ దినాల్లో విలువ ఉంది అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆ దినాల్లో ఈ పవర్ స్ప్రేయర్ వచ్చేసింది. సో వెనకాల ఒక మిషన్ ఉంటుంది, ఒక బిందె నీళ్లు పోస్తారు, దాన్ని ఈ పత్తి తోటలు మిరప తోటలకు వేసేటువంటి మిషన్ వచ్చింది. దాన్ని కనుక గంట సేపు వేస్తే ₹10 ఇచ్చేవాళ్ళు. 10 గంటలు వేస్తే ₹5. మరి ₹5 సంపాదించి నేను చాలా డబ్బులు సంపాదిస్తున్నాను అనుకునేవాడిని. మా ఊళ్ళో 2 యవ్వనస్తులు మంచిగా బలం ఉండేవాళ్ళు చనిపోయారు. మా తల్లి ఒకరోజు పిలిచి, నాయన నువ్వు ఏ పనన్నా చేయకని ఈ పని చేయొద్దు అంది. నేను చేస్తే ఈ పనే చేస్తానమ్మా అని చెప్పాను. కారణం ఏంటంటే జీవితకాలం అంతా కూలి చేసి బ్రతికే కంటే త్వరగా చనిపోవటానికి ఇది మంచి మార్గం కదా అనుకున్నాను. రెండవది నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను అనేటువంటి అతిశయం కూడా ఉండేదన్నమాట. అయితే ఆ పని అంటే చనిపోవటానికి నేను మరి ఒక విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ దేవుడి దినాన్ని మీ మధ్యన ఉండటానికి మన నుంచి తప్పించాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ రీతిగా 10th మరి ఒక సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మా టీచర్ మా ఊళ్ళో ఉండే ఒక మరి ధనవంతునికి నన్ను గురించి చెప్పడం జరిగింది. ఆయనకు 15 సంవత్సరాలు అయింది పెళ్ళి, పిల్లలు లేరు, చాలా ఆస్తుంది. మరి ఏం చెప్పాడో మా టీచర్ తెలియదు, కానీ ఆయన నేను కొంత సహాయం చేస్తాను, నువ్వు చదువుకుంటావా అన్నాడు. ఆయన పేరే సూర్యనారాయణ రెడ్డి గారని ఆయన పిలిచి చెప్పాడు. ఇంటికి వచ్చి చెప్పాను. ఇంటికి వచ్చి చెబితే వాళ్ళు ఏదో ఈరోజు అంటారు, రేపు కాదంటారు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను కావలికి వెళ్ళి మరి ఇంటర్ చేరటం జరిగింది. ఇంటర్ చేరిన తర్వాత అక్కడ మరి మొదటి ఆదివారం వచ్చేటప్పటికి మా రూమ్లో ఉండేటువంటి ఒక అతను సినిమాకి తీసుకెళ్ళాడు. 2వ వారం వచ్చేటప్పటికి వంతుల ప్రకారం ఇంకొక అతను సినిమా తీసుకెళ్ళాడు. 3వ వారం వచ్చేటప్పటికి నా వంతు కాబట్టి నేను తీసుకెళ్ళటానికి డబ్బులు లేవు. అయితే మరలా వాళ్ళ డబ్బులతో పోవటానికి ఇష్టం లేక ఏదైనా ఒక చర్చికి వెళ్ళాలి అనుకున్నాను. అనగా మరి ఆ సినిమాకి వెళ్ళేటువంటి టైంలో 9:30 అప్పుడు మరి బైబిల్స్ తీసుకొని కొంతమంది వెళుతూ ఉంటాను. మొదటిగా బాప్టిస్ట్ చర్చికి వెళ్ళాను. నాకు అంత మంచిగా అనిపించలేదు. తర్వాత భగత్ సింగ్ గారి సహవాసానికి వెళుతూ వచ్చాను కానీ వాక్యం మీద ఆసక్తి ఉండి కాదు అని నేను చెబుతూ ఉన్నాను. సో సేవకుడు ఆరాధనకు ఒక వర్తమానం చెబుతారు, మరి తర్వాత బల్ల వర్తమానం చెబుతూ ఉంటారు. నాకు అనిపించేది ఏదో చెప్పిందే చెబుతున్నారు అనిపించేది. ఏదేమైనప్పటికీ ఇదంతా మరి కడుపు నిండినటువంటి వాళ్లకు దేవుడు నాలాంటి వాడికి ఎందుకు అనుకొని వెనక్కు కూర్చునేవాడిని, అసలు వినేవాడిని కాదు. ఈ కోవలోనే మా సీనియర్ జాన్ డేవిడ్ అని కొంతమందికి తెలిసి ఉంటుంది. మరి విజయవాడలో, గుంటూరులో కూడా సేవ చేస్తూ వచ్చాడు. నేను ఇంటర్ చదివేటప్పుడు తను డిగ్రీ చదివేవాడు కావాల. కాబట్టి తమ్ముడు యేసుప్రభుని నమ్ముకో, నీ పాపాలు ఒప్పుకో అని చెప్పేవాడు. మరి దేవుడు అనేవాడు ఉంటే ఇంత పక్షపాతం ఏంటన్నా? మరి తిండి లేక చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు, ఒక్క పూట లేనటువంటి వాళ్ళు ఉంటున్నారు, చాలామంది అరక చనిపోయేటువంటి వాళ్ళు ఉంటున్నారు. దేవుడు అనేవాడు ఉంటే ఇంత పక్షపాత
అసలు దేవుడు లేడు అనేటువంటి నిర్ధారణలో జీవిస్తూ ఉన్నాను. అయినా తను మరి పదే పదే చెబుతూ ఉండేవాడు. ఒకరోజు నేను చెబుతూ వచ్చాను, సీనియర్ అయినా కూడా దేవుని గురించి ఇంకా చెప్పొద్దు అని మరి ఖండితంగా చెప్పినటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఆయన చెబితే నేను చెబుతూ వచ్చాను, దేవుడు అనేవాడు ఉంటే ఇప్పుడు నేను నమ్ముకోను, నాకు చదువు అయిపోవాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టినాక ముసలోడైన తర్వాత అప్పుడు నమ్ముకుంటాను, అంతవరకు దయచేసి నాతో చెప్పొద్దు అని చాలా ఖండితంగా చెప్తూ వచ్చాను. అది సాటర్డే. సండే మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళగానే మరి బ్రదర్ రాజా అని అక్కడ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఆయన చెబుతూ వచ్చారన్నమాట. ఏదో ఆరాధన వర్తమానం అయిపోయింది. రెండో వర్తమానంలో లూకాసు వార్త 12 మరి 16 నుంచి 20 వరకు చదివి చెబుతూ వచ్చాడు. బల్ల వర్తమానంలో ఒక ధనవంతుని సమృద్ధిగా పండింది, నా ప్రాణమా తినుము సుఖించమని మరి చెప్తూ ఉంటున్నాడు. మరి తనకు తినటం, సుఖించడం, నిద్రించడం ఇది మాత్రమే తెలిసింది, కానీ దేవుడని కానీ ఇంకా ఏ విషయాలు తన యొక్క జీవితంలో మరి అక్కడ కనిపించట్లేదు. అయితే అలాంటి వ్యక్తిని గురించి దేవుడు అంటున్నాడు, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచిన ఏమవుతాయి అని అడుగుతున్నాడు. అదే మాట ఇంగ్లీష్లో కూడా చెబుతూ వచ్చాడు. ఓ ఫూల్, ఇఫ్ యు డై టుడే వాట్ హ్యాపెన్స్ టు యువర్ ప్లాన్స్ అని చెబుతూ, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే జేబీ కాలేజ్ నుంచి, జవహర్ భారత్ కాలేజ్ నుంచి ఆ మందిరానికి ఆ దినాల్లో చాలా మంది వెళ్ళేవాళ్ళు. మరి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకోండి అంటే మరి చదువులైపోవాలి, ఉద్యోగం, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు పుట్టిన తర్వాత ముసలోడైన తర్వాత నమ్ముకుంటానంటారు. ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు అనుకున్న ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయి. ఆయన మాటలు చదువుతుంటే నిన్న మా సీనియర్తో చెప్పిన మాటలే గుర్తొచ్చినాయి. బహుశా ఆయన చెప్పుకుంటాడు, ఈ పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నాడు అనుకున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అడుగుదాము ఆయనకి ఎవరు చెప్పారో, ఎందుకు ఇలా చెప్పాడు అని. మీటింగ్ అయిపోయింది కానీ అడిగే ధైర్యం లేక హాస్టల్కి వెళ్ళి భోంచేస్తుంటే ఇదే మాట నా చెవుల దగ్గర గింగిర్లు పెడతావు అని. ఓ వెర్రివాడా, నువ్వేదేదో అనుకుంటున్నావు, ఈ రోజు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు అనుకునే ప్లాన్స్ అన్నీ ఏమవుతాయి. ఓ ఫూల్, ఇఫ్ యు డై టుడే వాట్ హ్యాపెన్స్ టు యువర్ ప్లాన్స్ అని ఇంగ్లీష్లో తెలుగులో ఆయన చెప్పింది అట్లానే చెవి దగ్గర వినపడతా వచ్చిందండి. సరే ఏదో విన్నాను, అలా చెవి దగ్గర వినపడతా ఉంది, అక్కడ విన్నది అది రిపీట్ అవుతా ఉంది అనుకున్నాను. అన్నం తిన్నంతసేపు రూమ్కి వెళ్ళాను, పండుకుంటే నిద్ర పట్టలేదు, లేచి చదవటం మొదలుపెట్టాను. పేజెస్ అయిపోతున్నాయి కానీ నేనేం చదువుతున్నానో నాకే అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. చివరిగా మళ్ళీ తిరిగి మరి ఆ సహోదరు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అన్నా, నిన్న మీతో చెప్పానే ఆ మాటలు సేవకుడు చెప్పాడు ఈరోజు, బహుశా మీరు ఆయనతో చెప్పుంటారు అన్నాను. లేదు తమ్ముడు, అలాంటిది ఏం జరగలేదు, దేవుడు మాట్లాడతాడు, మన అక్కర కొలది మాట్లాడతాడు అని చెబుతూ వచ్చాడు. దేవుడు మాట్లాడతాడని, మన అక్కర కొలది మాట్లాడతాడని అంతవరకు నాకు తెలియదు. నేను ఒకటి చెప్తూ వచ్చాను, మరి దేవుడు మాట్లాడాడు, ఆయన ఎలా మాట్లాడు నాకు తెలియదు. ఈ మాట నా చెవి దగ్గర నుంచి వెళ్ళేటట్లుగా ప్రార్థన చేయాలి. సరే, ఆయన మరి యేసు ప్రభుని ఎట్లా నమ్ముకోవాలి, ఎట్లా మనం ప్రార్థన చేయాలని చెబుతూ వచ్చాడు, కానీ నాకు ఆయన చెప్పినవి ఏది కూడా ఎక్కలేదు. అయితే ఆయన కొన్ని మాటలు చెబుతూ వచ్చాడు, నేను ఆయన వెనకేటి చెప్తా వచ్చాను. ఆయన ఆమెనన్నాడు, నేను ఆమెనన్నాను, అంతే, ఇది పోయింది నాకు అంతే చాలు అనుకున్నాను. ఆ తర్వాత సేవకుడు అదే రోజు చెబుతూ వచ్చాడు, ఒక అమ్మాయితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అమ్మాయి మరి ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ రాసి మరి తను దేవుని నమ్ముకోవాలనుకుంది. లాస్ట్ ఎగ్జామ్కి వెళుతూ మరి పుస్తకం తీసుకొని చదువుకుంటా వెళుతూ ఉంది. ఒక రైల్వే ట్రాక్ దాటాల్సి వచ్చింది. దాటేటప్పుడు ట్రైన్ వచ్చేసింది, కొట్టేసింది. ఒక 3 గంటలు ఉన్నట్లయితే ఆమె ఆ ఎగ్జామ్ రాసేది ప్రభువుని నమ్ముకునేది. కాబట్టి కాలములు మనకి కాదు, సమయాలు మనకి కాదు. దేవుడు మాట్లాడినప్పుడే మన హృదయాన్ని దేవునికి ఇవ్వటం మంచిది అని చెబుతూ వచ్చాడు. ఈ 2 సందర్భాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తూ వచ్చినాయి. నాకు అట్లనే మాట్లాడాడేమో అనిపిస్తూ వచ్చింది, అయినా దేవునికి నా హృదయం ఇవ్వలేదు. సరే, ఆయన అడుగుతూ వచ్చాడు మా సీనియర్,
ప్రభు నీతో ఆ రోజు మాట్లాడాడు కదా, నేను కూడా చెప్పాను కదా, నీ హృదయాన్ని దేవుని చేతులు ఇస్తే ఆయన నిన్ను పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు, అంతేకాదు దేవుని ఆశీర్వాదం చూస్తావని. ఇవన్నీ నాకు చెప్పకూడదు, వద్దండి. దేవుడు నా జీవితంలో ఏదైనా చూపిస్తే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని చెబుతూ వచ్చాను. ఆ రోజు మా యొక్క హాస్టల్ అడవికి దగ్గర ఉంటుంది. మరి మేము ఉండేది కాటేజెస్ అని ఒక బ్లాక్ ఉంటుంది, మెయిన్ బ్లాక్ అని ఇంకోటి ఉంటుంది. దాంట్లో కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు. సో పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ కాటేజెస్ రూమ్స్లో ఉంటారనమాట. సో మాది సెకండ్ రూమ్, అడవికి దగ్గరలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో రాత్రి ఎప్పుడు పాము వచ్చిందో తెలియదు, కానీ తలగడ దిండి కింద ఉంది. తెల్లారు లేచి నా తలగడ దిండి తీసేటప్పటికి పాము బయటకు వచ్చింది. దాన్ని చూసి బయటకు పరిగెత్తాను, కానీ మా రూమ్మేట్స్ దాన్ని చంపుతూ వచ్చారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, రేపు బుద్ధి లేనివాడా, దేవుడు నా జీవితంలో ఏదైనా చూపిస్తే నేను నమ్ముతానన్నావు, అది రాత్రి కుట్టినట్లయితే నువ్వు ఎక్కడుండేవాడు. ఎవరు నా వెనకాల మాట్లాడుతున్నట్టు అనిపించింది, వెనక చూస్తే ఎవరు లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకుంటూ వచ్చాను. ప్రభువా, ఇంతవరకు దేవుడు లేడు, యేసు ప్రభు దేవుడు కాదు. ఎంతోమంది దేవుళ్ళు ఉంటే యేసు ప్రభుని ఎందుకు మరి నమ్ముకోవాలని ఎంతో కఠినంగా, మూర్ఖంగా నేను మాట్లాడుతూ వచ్చాను. దయతో క్షమించు, నేను పాపిని, దుర్మార్గుడను, ఏ మంచితనం లేనటువంటి వాడను. ఎందుకంటే అంతవరకు దేవునింటికి పోతూ వచ్చాను. సీనియర్ అప్పుడప్పుడు చెప్పేటువంటి మాటలన్నీ నాకు గుర్తున్నాయి కనుక ఈ రోజే నా జీవితాన్ని చేతిలో పెడతాను ప్రభువా, ఇక మీదట నువ్వు ఏం చెబితే అది చేస్తాను ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకొని నా జీవితాన్ని ఆయన చేతులు పెట్టుకోవటానికి ఎంతో సహాయపడతాడు. సహాయపడుతూ వచ్చాడు. అది 1971 జూన్ మాసం. ఆగస్టులో మరి బాప్తిసాలు ఇస్తుంటే నేను నా క్లాస్మేట్ ప్రసాద్ అని విజయవాడలో స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా రిటైర్ అయ్యాడు. ఇద్దరం కూడా బాప్తిసం తీసుకున్నాం. 71 వాచ్ నైట్ సర్వీస్కి మందిరానికి వెళ్ళాం. 72 జనవరి 1వ తారీఖున వాగ్దానం తీసుకున్నాను. నాకు దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, ఆ దినాల్లో బాప్తిసాలు తీసుకున్నప్పుడు వాగ్దానం ఇవ్వలేదు. కాబట్టి మరి మొదటి వాచ్ నైట్ సర్వీస్లో 1972 జనవరి 1న దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే, మరి ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. అస్సలు నమ్మలేదండి నేను, నా ప్రతి అవసరతను ఎట్లా తీరుస్తాడు ఈయన, నేను ఎంతో పేదవాడిని, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎట్లా తీరుస్తాడు, అందరూ ఏదో తీసుకున్నా నేను తీసుకున్నాను, కానీ దేవుడు అది నా జీవితంలో నెరవేరుస్తాడని ఎప్పుడు కూడా అనుకోలేదని. దేవుడు నమ్మదగినటువంటి వాడు. 72లో ఇచ్చినటువంటి వాగ్దానం ఈనాటి వరకు తన ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరతను తీర్చగలుగుతున్నాడు అని ధైర్యంగా చెప్పగలుగుతాను. కాబట్టి దేవుడు మనం నమ్మదగినటువంటి వారం కాకపోయినా ఆయన నమ్మదగినటువంటి వాడని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన నిరూపిస్తూ వచ్చాడు. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో దానికి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, పాస్ అయిన అక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. దానికి మనం ఏం పే చేయని అవసరం లేదు. మరి తిండి ఊరికనే పెడతారు, చదువు ఊరికనే చెప్తారు, మరి చేతి ఖర్చులు డబ్బులు కూడా ఇస్తారనమాట. సో ఆ కాలేజీలో చేరటం అనేది నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో మెరిటోరియస్ స్టూడెంట్స్ మాత్రమే అక్కడ జాయిన్ అవుతారు. ఆల్ ఓవర్ ద స్టేట్, మన యొక్క మరి స్టేట్ మొత్తంలో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ పెడతారు. దాంట్లో క్వాలిఫై అయితే అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది, మన ఖర్చులు డబ్బులు కూడా ఇస్తారు. ఆ రీతిగా ఎంతో సాఫీగా పోతూ వచ్చింది ఆ 3 సంవత్సరాలు కూడా. 3 సంవత్సరాలు చివరి రోజు ఆఖరి పరీక్ష అయిపోయినాక మాది కార్నర్ రూము, 5 ఉండేవాళ్ళం. 4 వచ్చేసి రేపు మనం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతాం, జీవితంలో కలుస్తామో లేదో తెలియదు. 5లో 2 ఇంతవరకు నేను కలవలేదని, ఒక 3 మాత్రం కలిసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఒక 2 మాత్రం ఇంతవరకు కలవలేదు. వాళ్ళు 4 వచ్చేసి నాతో అంటూ వచ్చారు, జీవితంలో మరలా కలుస్తామో లేదో. కాబట్టి ఈరోజు మేము ఎక్కడ పోతే అక్కడికి రావాలి, ఏం తింటే తినాలి, ఏం తాగితే తాగాలి అన్నారు. ఎక్కడ పోతున్నారు చెప్పండి అన్నాను. మేము చెప్పమన్నారు. నాకు అర్థమైపోయింది. సాయంకాలం 5:30, 6 గంటలప్పుడు ఎక్కడికి వెళ్తారు, సినిమాకి వెళ్తారని నాకు తెలుసు.
మీరు వెళ్ళే సినిమాకి నేను రాను అని చెప్పాను. నువ్వు రాకపోయినా తీసుకెళ్తావని ఇద్దరేమో కాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరేమో చేతులు పట్టుకొని జస్ట్ అట్లా లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాత నేను చెబుతూ వచ్చాను, నన్ను ఈ రీతిగా తీసుకెళ్ళటం మంచిది కాదు. మీ అంత దుర్మార్గులు నా జీవితంలో ఇంకొకరు ఉంటారని నా యొక్క జీవితం అంతా గుర్తుపెట్టుకుంటానని చెప్పాను. ఇంత దుర్మార్గంగా మీరు చేస్తే ఆ మాటకి వాళ్ళు దించేశారు. లేకపోతే వీడిని సినిమా హాల్ దగ్గర మనం ఎట్లా మోసగలుగుతాం అనుకున్నారో అప్పుడే దించేశారు. ఎందుకంటే అప్పటికే నేను కాలేజ్ ఛాంపియన్, స్పోర్ట్స్లో నేను మరి ఛాంపియన్గా ఉండి కాలేజీకి ఛాంపియన్గా ఉంటాను కాబట్టి నన్ను దించేశారు. దించేసిన తర్వాత నేను అనుకుంటూ వచ్చాను, వాళ్ళని సంతోషపెట్టడానికి నేను వెళ్ళినట్లయితే ఆ సినిమా హాల్లో 3 గంటలు వాళ్ళు సంతోషపడి ఉండేవాళ్ళు. నా ప్రభు నా కొరకే రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. ఆ ప్రభు నేను సంతోషపెట్టగలను, సంతోషపెట్టలేనని నాకు బాగా తెలుసు. అందుకని నేను ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులకి చెబుతూ ఉంటున్నాను, రక్షించబడిన తర్వాత మీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న శోధనలు వస్తాయి. అయితే ఆయన కొరకై ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడు మొదటి సమయాలు 2:30 చక్కటి మాట్లాడితే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని ఘనపరచడానికి చూడండి, దేవుని సంతోషపెట్టడానికి చూడండి, మనుషులను కాదు, మీ స్నేహితులను కాదు అని నేను చెబుతూ ఉంటాను. ఆ రీతిగా అక్కడ మరి బిఎస్సి అయిపోయిన తర్వాత ఎంఎస్సికి తిరుపతిలో చేరేసాను. ఎంఎస్సి చేరిన కొద్ది కాలానికి మా కాలేజీలో మా క్లాసులో 20 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు, 20 మంది అమ్మాయిలు ఉండేటువంటి వాళ్ళు. మరి ఒకరోజు మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, ఉదయం మాకు థియరీ జరుగుతుంది, సాయంకాలం ప్రాక్టికల్ జరుగుతుంది. నా బెంచ్ దగ్గర, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బెంచ్ ఉండేది ప్రాక్టికల్ చేయడానికి. నా బెంచ్ దగ్గర నేను ఏదో సీరియస్గా ప్రాక్టికల్ చేస్తున్నాను. తను వచ్చి, జయంత్రా నీకు కొన్ని బట్టలు ఇస్తాను కుట్టించుకుంటావా అంది. ఎందుకు ఇవ్వాలనుకున్నావు అన్నాడు. మాకు బట్టలు కొట్టుంది అంది. వాస్తవం అది. బట్టలు కొట్టుంటే అందరికి ఇస్తున్నావా అన్నాను. లేదు, నీ ఒక్కడికే ఇవ్వాలనుకున్నాను అంది. ఎందుకు ఇవ్వాలనుకున్నాను? నువ్వు వేసుకునే బట్టలు బాగలేవు కాబట్టి నీకు ఇవ్వాలనుకున్నాను అంది. నేను చెప్పాను, 2 చేతులు జోడించి నన్ను చూస్తే కదా మరి నా బట్టలు బాగలేంది, దయచేసి ఈ రోజు నుంచి చూడొద్దు అని చెప్పాను. ఆ మాట తని చెప్పిందంటే మా క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరితో నేను చేసుకుంటే జయంత్రావునే చేసుకుంటానని చెబుతూ వచ్చింది. సరే, తను ఆ మాట తను నా దగ్గరకు వచ్చినట్టు నీ బట్టలు బాగలేవా చెప్పడంలో తను చెప్పింది వాస్తవం. ఆ సమయంలో నేను ఒక పేద కుటుంబం నుంచి వెళ్ళానని చెప్పాను కదండి. నా బట్టలు బాగుంది లేదు నేను ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు. వీలైతే ఇస్త్రీ చేసుకునేవాడిని, వీళ్ళు లేకపోతే ఇస్త్రీ కూడా చేసుకునేవాడిని కాదు. ఉతుక్కొని అట్లానే వేసుకునేటువంటి వాడిని. వేరే వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయని ఎప్పుడు కూడా నేను కంపేర్ చేసుకునేవాడిని కాదు. నా దృష్టి అంతా కూడా ఎంఎస్సిలో మంచి మార్క్స్ సంపాదించాలి, ఏదన్నా వైపు ఉద్యోగం సంపాదించాలి అనేటువంటిదే దృష్టి. కానీ నా యొక్క బట్టల గురించి వేరే వాటిని గురించి నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ రీతిగా ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. తను కూడా ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. నేను రీసెర్చ్లో చేరాను, తను కూడా రీసెర్చ్లో చేరింది. తను మరి ఒక హిందూ గర్ల్ అనమాట. బొట్టు పెట్టుకునేది, బొట్టు తీసేసింది. మరి బొట్టు తీసేయటమే కాకుండా మరి మందిరానికి రావడం ఆరంభించి నా ఫ్రెండ్స్ అంతా కూడా తన కనుక నువ్వు చేసుకుంటే ఒక హిందూ కుటుంబానంతా నువ్వు రక్షించుకోవచ్చు అని చెబుతూ వచ్చారు. కానీ అయితే నేను ఏ నిర్ణయం చెప్పలేదు. తను మరి నేను చెబుతూ వచ్చాను, నేను చదువు అయిపోవాలి, ఉద్యోగం వచ్చిన తర్వాతనే నా వివాహాన్ని గురించి ఆలోచిస్తాను. అంతవరకు దయచేసి నేను నా యొక్క వివాహాన్ని గురించి నేను ఆలోచించను, ఎలాంటి తొందర చేయొద్దని చెబుతూ వచ్చాను. ఆ తర్వాత 79లో ఉద్యోగం నాకు వచ్చింది, తనకు వచ్చింది. తను అడిగితే వచ్చింది, మరి ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అని. అప్పుడు దేవుని నేను అడుగుతూ వచ్చాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నిర్గమకాండంలో ఫరో ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. తన హృదయాన్ని కఠినం చేసుకొని ఇశ్రాయేలును వదలకుండా వచ్చాడు అనేటువంటిది నేను చదివేటువంటి వాక్యం ద్వారా దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దినాల్లో దాంతో మాట్లాడుతూ వచ్చాడు. తనతో ఒకరోజు చెబుతూ వచ్చాను, మరి నీ విషయం నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు మరి అనుకూలంగా మాట్లాడలేదు, ప్రతికూలంగా మాట్లాడుతున్నాను. దయచేసి దేవుడు చెప్పకుండా నేను చేసుకోలేను,
అని నేను చెప్పాను. మరి బోర్ని ఏడ్చేసింది. మరి తను ఏడుస్తుంటే నాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చింది. చాలా కాలం వెయిట్ చేసింది కదండి. ఆ రీతిగా తను చేసుకోలేదు అని నేను చెబుతున్నాను. ఎందుకు నేను చెబుతున్నానంటే, చక్కగా ఉంటుంది అందాన్ని బట్టి చేసుకోదలుచుకోవాలి. ధనవంతురాలు ధనాన్ని బట్టి నేను చేసుకోదలుచుకోలేదు. నాలాగనే ఎంఎస్సి పిహెచ్డి చేసింది, చదువును బట్టి చేసుకోగలదు. నాలాగనే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగాన్ని బట్టి కూడా చేసుకోలేదు. ఒక హయ్యర్ కాస్ట్ అమ్మాయి మరి హయ్యర్ కాస్ట్ అనే ఉద్దేశంతో కూడా నేను దేవుడు చెబితే చేసుకోవాలి అనేటువంటి దాంట్లో తను ఇంకొకటి అంటూ వచ్చింది. సరే నన్ను చేసుకోపోయావు, మన క్లాస్లో క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా ఒక్కరిని చేసుకో, వాళ్ళని బట్టైనా అప్పుడప్పుడు మీ ఇంటికి రావచ్చు అని అంటారు. కరెక్టేనండి. సో అది కూడా మంచిది కాదు అని నేను చెబుతూ వచ్చాను. ఆ తర్వాత రాజంపేటలో యోహాన్ గారని సేవకుడు ఉండేవాడు. మరి కడప నుంచి ఒక సంబంధాన్ని తీసుకొచ్చి చెబుతూ వచ్చాడు. అయ్యా, మరి ఆ కుటుంబంలో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, వాళ్ళు రెడ్డి కన్వర్ట్స్. సో ఈ అమ్మాయి ఎంఎస్సి బీఈడీ చేసింది, బ్యాంకులో చేరింది, కాబట్టి వాళ్ళకి మంచి 2 ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి నన్ను ఆ అమ్మాయి విషయమై నీ గురించి పంపించారని చెబుతూ వచ్చాడు. నేను చెబుతూ వచ్చాను, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో వాళ్ళకి నాకు అంత తేడా ఉంది. అయినా అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. వాళ్ళ నాయన 18 సంవత్సరాలు అరేబియాలో ఉద్యోగం చేసి వచ్చాడనమాట. కాబట్టి నాకు వద్దు. ఎవరన్నా పేద కుటుంబంలో చదువుకొని ఉంటే అలాంటి వాళ్ళని తీసుకునిరా, ఇలాంటి సంబంధాలు వద్ద పంపమని చెప్పాను. మళ్ళీ 1 month కల్లా వచ్చాడండి. నేను చెప్పినట్లు ఎవరైనా ఒక పేద కుటుంబంలో ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే చూడు, అలాంటి సంబంధం ఏమైనా తెచ్చాడేమో అనుకున్నాను. కూర్చొని అంటాడు, అయ్యా వాళ్ళు నన్ను మరలా పంపించారు, కాబట్టి ఆ అమ్మాయి విషయం అంటే ఇంకేం మాట్లాడదు, వెళ్ళిపో అని చెప్పాను. మళ్ళా 1 month తర్వాత వచ్చాడు. రూమ్లో నేను ఎట్లున్నాను, బయట అలా ఉన్నాడు. సేవకుడు అనేటువంటి మర్యాద కూడా లేకుండా, ఆ సంబంధమా వేరే సంబంధమా చెప్పు అన్నాను. నువ్వు కోపడకుండా ఉంటే చెబుతానయ్యా అన్నాను. చెప్పు అన్నాను. వాళ్ళే నన్ను మరలా పంపించారు అన్నాను. నీకు 2 సార్లు చెప్పాను, అలాంటి సంబంధాలు నాకు వద్దు. నా యొక్క స్థితి వేరు, వాళ్ళ యొక్క స్థితి వేరే, కాబట్టి వెళ్ళిపోమని చెప్తూ వచ్చాను. అంత దూరం నుంచి వచ్చినటువంటి ఆ దైవజనుడికి కనీసం ఒక గ్లాసుడు నీళ్లు కూడా నేను ఇవ్వనటువంటి దౌర్భాగ్యం నేను చెబుతున్నానండి. కాబట్టి ఆ రీతిగా కఠినంగా తను పంపిస్తూ వచ్చిన తర్వాత మరి 3వసారి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా ఈ వ్యక్తిని ఈ విషయమై 2 సార్లు నేను పంపిస్తే 3వసారి ఎందుకు వచ్చాడు? నేను పోవటం నీ చిత్తమైతే నాతో మాట్లాడు అని. సో ఆ రోజు నిర్గమకాండం 3వ అధ్యాయం నాది దినపాఠం. 3వ అధ్యాయంలో మోషేని ఫరో దగ్గరకు వెళ్ళు అని 5 పర్యాయాలు ఉంటుంది. ఓహో, నేను వీళ్ళ ఇంటికి వెళ్ళటం, అమ్మాయిని చూడటం దేవుని చిత్తం అనుకుంటున్నాను. అయినా నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ప్రభువా, మరి నేను ఏం మాట్లాడాలి నాకు తెలియదు అంటే, నెక్స్ట్ డే నా యొక్క మరి 4వ అధ్యాయం 12వ వచనంలో మోషేతో చెబుతాడు, నీకు నోరిచ్చినటువంటి వాడు నేను, ఆ సమయంలో ఏది మాట్లాడాల్సింది నీ నోటికి నేను తోడుగా ఉంటాను. కాబట్టి 2 అధ్యాయాల ద్వారా పోవటం మరి దేవుని చిత్తం అని తెలుసుకొని ఆ సేవకుడికి మరి లెటర్ రాశాను. అప్పుడు ఫోన్స్ అంత ఎక్కువగా లేవండి. లెటర్ రాస్తే లెటర్ చేరగానే ఆయన రావటం జరిగింది. వెళ్ళేటప్పుడు నేను ఒక 3 విషయాలు అనుకుంటూ వచ్చాను. మంచి విశ్వాసగా ఉండాలి నేను చేసుకునే వ్యక్తి, ఎందుకంటే అప్పుడే దేవుని పరిచర్య చేయాలనే ఆశ ఉండేదన్నమాట. కాబట్టి 2వది బిఎస్సి బీఈడీ చేసినటువంటి అమ్మాయి అయితే 2 ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే అప్పటికే చెప్పాడు ఆయన, ఎంఎస్సి బీఈడీ అయిపోయింది, బ్యాంకులో చేరింది అని. కాబట్టి మరి ఈ 2 బాగానే ఉండొచ్చు. ఒక హిందూ కన్వర్ట్ కాబట్టి మంచి విశ్వాసం ఉండొచ్చు, ఉద్యోగంలో చేరింది ఎంఎస్సి బీఈడీ కాబట్టి నేను అనుకున్న క్వాలిఫికేషన్ ఉంది. ఇంకోటి అనుకుంటూ వెళ్ళాను, నేను 5 అడుగులు 10 ఇంచులు ఉన్నాను కాబట్టి నేను చేసుకోబోయే వ్యక్తి 5 అడుగులు 4 ఇంచులన్నా 5 ఇంచులన్నా ఉండాలి అనుకుంటా పోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాయన ఎదురొచ్చారు, నాయన ఎలా జరిగింది ప్రయాణం, బాగా వచ్చారు అది ఇదే అని అన్నారు. సరే, క్రొత్త పిచ్చిగాడికి పొద్దురగడు అన్నట్టు నేను వాళ్ళ తల్లిదండ్రులతో ఒకే మాట అన్నాను. మాట్లాడుతూ ఉంటే, నేను మాట్లాడాల్సింది మీతో కాదు మీ అమ్మాయితో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పాను. పంపించాల్సింది కానీ కొట్టకుండా పంపించారని చెబుతాను.
సరే, తను పంపించారు లోపలికి పోయి. వస్తుంటే ఎలా ఉంది అంటే 5 అడుగుల కంటే 1 ఇంచు కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు. నేను అనుకున్నటువంటి రెండిట్లో సరిపోయింది, కానీ మూడవది తనలో లేదు కాబట్టి ఈమె నాకు చెందినటువంటిది కాదు, నేను ఈమెను చేసుకోకూడదు అని ముందుగానే తనతో మాట్లాడకముందే ఒక నిర్ణయంలోకి వచ్చేసాను. అంటే కొంచెం షార్ట్గా ఉంటుంది కాబట్టి తను అలా కూర్చొని నేను ఎలా కూర్చున్నాను. కూర్చొని నా గురించి అంతా చెబుతూ వచ్చాను. మాదొక పేద కుటుంబం, మాకుండేది ఒక పూరిల్లు, ఒక బాత్రూమ్ కూడా లేదు. అలాంటి ఇంట్లో నువ్వు ఎలా ఉంటావు? ఇలాంటి మంచి ఇంట్లో నువ్వు అలాంటి ఇంట్లో ఎలా ఉంటావు? మా ఇంట్లో ఎవ్వరు కూడా చదువుకోలేదు అని నేను చెబుతూ వచ్చాను. నేను చెప్పిన తర్వాత తను కూడా చెబుతూ వచ్చాను. మేము మీ గురించి ఆలోచించలేదు, మీ వాళ్ళ గురించి ఆలోచించలేదు, మీరుండే ఇంటిని గురించి ఆలోచించలేదు, మీ గురించి మేము ప్రార్థన చేశాం, మా సమాధానం వచ్చింది, కాబట్టి మేము ముందుకు వెళ్ళాలి అనుకున్నాము అని తను చెబుతూ వచ్చి. రెండవది, నాకు ఆస్తమా ఉంది, దాని ద్వారా అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను ఒక సందర్భంలో. అయితే ఇప్పుడు ఏదో మందులు పడుతున్నామండి, కొంచెం బెటర్గా ఉంది అని. ఎప్పుడైతే ఆ మాట అందో, కడప బాంబుల గురించి అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తామండి, ఆ బాంబు ఏదో నా మీదే పడినట్టు అనిపించింది. ఈ ఆస్తమా ఉండే వ్యక్తితో నీ జీవితం అంతా ఎందుకు సఫర్ కావాలి అనుకొని ఇంకా మాట్లాడటం అనేసి మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తూ వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు ఎంతో దుఃఖంతో తిరిగి వచ్చాను. దేవా, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే నువ్వు వెళ్ళమన్నావు, నువ్వు ఎందుకు వెళ్ళమన్నావు నాకు తెలియదు. అయితే నేను చూసిన తర్వాత మరి పోయి ఇలాంటి వ్యక్తిని నాకు ఎందుకు చూపించావు అని దేవుని మీద మరి ఎంతో ఆశపడుతూ వచ్చాను. తీసుకొచ్చినటువంటి సేవకుడు కూడా, నువ్వు అన్ని విషయాలు చెప్పలేదు, మీరందరూ కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎట్లానే ఉంటారని ఆయన మీద కూడా నేను ఎంతో ఆయాసపడుతూ వచ్చాను. కన్నీటితో తిరిగి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను చేసుకోనని చెబుతూ వచ్చాను. సో ఒకరోజు తీర్మానం చేసుకున్నానండి. అంటే నిర్గమకాండంతో స్టార్ట్ అయినటువంటి అది మరి మలాకీ గ్రంథం అయిపోయింది. ఆ రోజు నేను మరి బైబిల్ చదువుకునేటప్పుడు ప్రార్థన చేస్తుంటాం కదండి. ప్రార్థన చేసుకునే ప్రభువా, ఈ కడప అమ్మాయిని ఈ రోజు నుంచి పూర్తిగా వదిలిపెట్టడానికి, అసలు ఆలోచించుకుండటానికి సహాయం చెయ్యని ప్రార్థన చేసుకొని చదువుకుంటూ వచ్చాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం మరి 19-20 వచనాలకు వచ్చేటప్పటికి యోసేపు మరియను రహస్యంగా అనుకుంటాడు. కారణం ఏంటంటే ఆమె గర్భం ధరించింది. దాన్ని బట్టి గాబ్రియల్ దూత తనకు ప్రత్యక్షమై ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కనుక ఆమెను నీ భార్యగా స్వీకరించడానికి వెనుకాడవద్దు అనేటువంటి మాట నాతో మాట్లాడుతూ వచ్చాడు. సో నేను మరి నా రూమ్లో ఉన్నా, తిరిగి డిపార్ట్మెంట్కి పోయినా, బయటికి పోయినా, తిరిగి మళ్ళీ నా రూమ్కి వచ్చి ఎక్కడ పోతున్నా కూడా రోజంతా అదే మాట్లాడుతున్నాడండి. దేవుడు గుర్తు చేస్తా వచ్చాడు. దేవుడు గుర్తు చేసినప్పుడల్లా కూడా దేవుడితో చెప్తూ వచ్చాను, దేవది నాకు సంబంధించింది కాదు. ఎవరికి? అది మరియా మార్తకి, నాకు సంబంధించింది కాదు. అయితే ఆ రోజు నైట్ భోంచేశానండి, పడుకున్నాను. 10 అయింది, 11 అయింది, 12 అయింది, నిద్రపట్టలేదు. దేవునితో ప్రార్థన చేశాను, ప్రభువా నిద్రపట్టలేదు, తెల్లవారి ఫస్ట్ అవర్ని నేను ఎంఎస్సి వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి, నిద్రపోకుండా తూక్కుంటా పోయి నేను క్లాస్ ఎట్లా చెప్తాను, నాకు నిద్ర పట్టేటట్టు సహాయం చెయ్యండి. అప్పుడు దేవుడు చెబుతూ వచ్చాడు, రే బుద్ధి లేనివాడా, నేను చెప్పినట్టు నువ్వు చేస్తానన్నావు కదా, ఈ అమ్మాయి నువ్వు ఒప్పుకోవాలి అని. ప్రభువా ఇదొక్కట తప్పితే నువ్వేదన్నా చెప్పు, నేను లోబడతానని చెబుతూ వచ్చాను. దేవుడు ఒప్పుకోలేదు. సో తన విషయమై నేను సరే అనేంత వరకు దేవుడు నన్ను సంధిస్తూ వచ్చాడు. అది ఎంతో గంభీరమైనటువంటి రాత్రి. సో దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. దేవునితో నేను ఎంతగానో మరి ప్రార్థనలో గోచాడుతూ వచ్చాను, కానీ దేవుడు ఆమెని భార్యగా స్వీకరించడానికి వెనుక అడగదని అదే మాట గుర్తు చేస్తూ వచ్చాడు. 12 దాటిపోయింది. అప్పుడు దేవునితో చెబుతూ వచ్చాను, దేవా ఇది నీ చిత్తం అయితే నేను లోబడతాను అని. ఎప్పుడైతే లోబడతానని ఒక మాట అన్నానో, నా మీద ఉన్నటువంటి భారమంతా ఎవరో తీసేసినట్లే అయిపోయినాయి. పండుకున్నాను, మంచిగా నిద్రపోయాను. తెల్లారి నా పనులు నేను చేసుకుంటూ వచ్చాను.
మళ్ళీ తిరిగి ఆ సేవకుడికి లెటర్ రాశాను. అన్న ఆ రోజు ఎంతో బాధతో వచ్చాను, నిన్ను కూడా నిందించాను, కన్నీటితో వచ్చింది మీకు తెలుసు, చేసుకోకూడదు అనుకున్నాను. అయితే దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు వస్తే వెళదామంటే ఆయన వెంటనే ఆ లెటర్ చూసి వెంటనే వచ్చాడు. అంటే సేవకులకు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. మరి మీ సేవకుడు ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు, తర్వాత అడిగి కనుక్కుంటాను. కాబట్టి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో ఒకే మాట నేను చెప్పాను. ఏమనంటే, నేను చూసి వెళ్ళింది కొన్ని నెలలు అయిపోయింది, ఈ లోపల మీ అమ్మాయిని ఎవరికైనా చూపించుంటే ఆ రీతిగా చేయండి. ఎవరికి చూపించలేదంటే దేవుడు నాతో ఏం మాట్లాడాడో నేను చెబుతాను, మీతో పంచుకుంటానని చెబుతూ వచ్చాను. అప్పుడు వాళ్ళ తల్లి చెప్పాను, నాయనా మీరు వచ్చినప్పుడు ఏ సమాధానం అయితే మాకుందో అదే సమాధానం మాకుంది. మిమ్మల్ని దేవుడు మరలా తీసుకొస్తాడని నమ్మిక, నిరీక్షణ మాకుంది కనుక అమ్మాయిని ఎవరికి చూపించలేదు అని చెబుతూ వచ్చాను. ఆ రీతిగా కడపలో 1979 సెప్టెంబర్ 26వ తారీఖున దేవుడు మా పెళ్లి చేస్తూ వచ్చాడు. నేను చేసుకోకూడదు అనుకున్నాను, కానీ చెవులు పట్టుకుని దేవుడు చేశాడు. మా పెళ్లి చేసింది ఎవరో తెలుసండి, దేవుడు చేశాడు అని నేను చెబుతున్నాను. నేను వద్దనుకున్నాను, కానీ దేవుడు చేసుకోమన్నాడు కనుక, దేవునికి లోబడ్డాను కనుక దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నేను చెబుతున్నాను. ఎందుకు నేను ఈ విషయాలు చెబుతానంటే, యవ్వనస్తులారా, పై స్వరూపాన్ని చూడొద్దు, అందాన్ని చూడొద్దు, చదువులను చూడొద్దు, ఆస్తులను చూడొద్దు, అంతస్తులను చూడొద్దు. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని నేను చెబుతున్నాను. ఆ రీతిగా దేవుడు మా పెళ్లి చేస్తూ వచ్చాడు. ఆ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మొదటి దినవృత్తాంతాలు మరి 22:9 నీకు పుట్టబో కుమారుని ద్వారా సమాధానం కలుగుతుందని జనవరిలో ఇచ్చాడు. ఇంకా పెళ్లి సంబంధానికి వెళ్ళలేదండి. మార్చిలో నేను వెళ్ళింది మొదటిగా, తర్వాత మెటీరియలైజ్ అయింది సెప్టెంబర్లో అన్నమాట. సో మా పెద్దతోటి కొట్లాడాను ఆ రోజు. ఎందుకంటే పెళ్లి కానటువంటి మాకు ఇలాంటి వాగ్దానాలు ఎందుకు పెడతారండి మీరు అని. ఆయన అంటాడు, బ్రదర్ మీకు పెళ్ళి అవుతుంది, కొడుకు పుడతాడు. అరే పెళ్ళి ఎట్లవుతుంది? మా ఇంట్లో మరి ఒక చిన్న పూరిల్ ఉంది, బాత్రూమ్ కూడా లేదు. ఉద్యోగం వచ్చినాక 2 సంవత్సరాల వరకు నేను కొంత కూడబెట్టుకొని బాత్రూమ్ లైట్ని అలాంటివి కట్టుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మరి ఇంతవరకు ఉద్యోగమే రాలేదు. మరి ఉద్యోగం వచ్చినాక 2 సంవత్సరాలు నేను చేసుకోకూడదంటే పెళ్ళి అవుతుందంటే ఎలా అవుతుంది అన్నాను. నువ్వు ఎన్నన్నా చెప్పు బ్రదర్, మీకు ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, దేవుడు కొడుకునిస్తాడని అని చెప్పేసి ఇంకా నేను ఆర్గ్యూ చేస్తుంటే నా ఆర్గ్యుమెంట్కి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు అన్నమాట. దేవుడు గొప్పవాడండి. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి ఆ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. మార్చిలో ఉద్యోగం వచ్చింది, సెప్టెంబర్లో వివాహం అయిపోయింది. అంటే మధ్యలో చాలా మంది వచ్చారు, కానీ నేను ఇప్పుడు చేసుకోను అని చెబుతూ వచ్చాను. అయితే ఇది ఈ రీతిగా దేవుడు మమ్మల్ని ఏకం చేశాడని నేను చెబుతూ ఉంటున్నాను. తన గర్భవతి కావటం, తర్వాత 80 ఆగస్ట్ 31న కొడుకునిచ్చాడు. దేవుడు దావీదుకు మరి ఆ వాగ్దానం ఎవరి విషయం అయితే ఇచ్చాడంటే సాల్మన్ విషయం. అందుకని వాడికి సాల్మన్ పెట్టడం జరిగింది. పేరు పెట్టే సమయంలో అబ్రహాం జోసెఫ్ గారు కడపలో ఏం పేరు పెట్టాలనుకున్నామంటే దేవుడి వాగ్దానం ఇచ్చాడు, అదే పెట్టమని. తన దగ్గర పోతే కొడుకు పెడితే రూఫస్ పెట్టుకోవాలనుకున్నాను అంకుల్ అన్నంట. అందుకని సాల్మన్ రూఫస్ అని రెండు పెడితే వచ్చాడు. ఆ రీతిగా దేవుడు బిడ్డలు పుట్టరు అనుకున్నాను. అయితే దేవుడు చక్కటి బిడ్డను ఇస్తూ వచ్చాడు. తర్వాత 84లో తనకు ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాడు. యెషయా 62:4 నీకు హెప్సిబా అనియు నీ భూమికి బ్యూలా అని పేరు పెట్టబడను అనుకున్నాం. ఈసారి కూతురు అయిపోతున్నాడని. అలానే తన గర్భవతి అయింది. 85 అక్టోబర్ 15న దేవుడు చక్కటి కుమార్తెనిస్తూ వచ్చాడు. ఆ రీతిగా మరి తనకు బిడ్డలే పుట్టరేమో, చాలా బలహీనంగా ఉంటుంది, బిడ్డలు పుట్టరు అనుకున్నాను. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ప్రభువు గొప్పవాడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేటువంటి వాడని మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా మరి మొదటి కుమారుడు పుడతాడని వాగ్దానం ఇచ్చాడు. తర్వాత కుమార్తె పుడుతుందని వాగ్దానం ఇచ్చాడు. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలో కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు. మా పని చాలా తేలిగ్గా చేస్తూ వచ్చాడు. యెషయా 26:3 చక్కటి మాట,
ఎవరైతే ఆయన ఆనుకుంటారంటే వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తారు. ఆ రీతిగా 85లో కూతురు బిడ్డ వచ్చింది. 85లో తిరుపతిలో ఒక స్థలం కొనుక్కున్నాం ఇల్లు కట్టుకోవాలని. కట్టుకునే దానికి బోరేసుకోవటానికి బోరేసే వ్యక్తిని పిలిచాం. బోరేసే వ్యక్తిని పిలిస్తే అక్కడ 50 అడుగులు పడాలంట. ఉదయం వచ్చి సాయంకాలం వరకు మరి వేస్తూ వచ్చాడు. 70 అడుగులు నీళ్లు పడలేదు. సడన్ గా 5 గంటలకు ఆపేశాడు. మరి ఇది ఎట్లా పెట్టావని కనుక్కున్నాడు. నేను ఒక సేవకుడిని పిలిచి ప్రార్థన చేయించుకొని అక్కడ వేయించుకోవటానికి తీర్మానం చేసుకున్నాను. ఆయన ఇది తెలుసుకొని, సార్ ఇట్లా చేస్తే నీళ్లు పడవు, ఒక జియాలజిస్ట్ని పిలుచుకోవాలి, వాళ్ళు మిషన్తో చూస్తారు, అప్పుడు ఆడ వేస్తే నీళ్లు పడతాయి. ఈ ఏరియాలో 50 అడుగులు పడాలి, 70 అడుగుల్లో పడలేదు అంటే నువ్వు ఎన్ని అడుగులు వేసినా కూడా ఇక్కడ పడద్దు. కాబట్టి ఎక్కడ మాత్రం నేను వెయ్యను, ఇంకో చోట చెప్పు నేను వేస్తా. లేదు ఇంకొక వ్యక్తిని తీసుకొని వచ్చి నువ్వు టెస్ట్ చేయించుకొని వేయించుకోవచ్చు, నీకు తెలియకపోతే నాకు చెప్పు, నేను ఎవరన్నా జియాలజిస్ట్ని తీసుకొస్తానని చెబుతూ వచ్చాడు. ఆపేశాడు. ఆపేసి ఇంకొక మాట అన్నాడు, రేపు ఇక్కడ వేసుకోవాలంటే ఎన్ని అడుగులు వేయాలో చెప్పు, అన్ని అడుగులు వేసి ఆపేస్తాడు, నీ దగ్గర అన్యాయంగా నేను తీసుకోను అని నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో స్థలంలో వేయమంటే వేస్తానని చెబుతూ వెళ్ళిపోయాడు. అతను వెళ్లే ముందు ఒక కథ చెప్తూ వచ్చాడు. సాయిబాబా భక్తుడు ఒకరు ఉన్నారండి, బోరేసుకోవాలంటే 100 అడుగులు వేసుకోమనంట పడలేదు, 200 అడుగులు వేసుకోమనంట మళ్ళీ పోతే పడలేదు, 3వసారి పోతే 300 అడుగులు వేసుకుంటే పడలేదు. దేవుని నమ్ముకుంటే ఇదే గతి అన్నాడు. ఇదే అంటే చెప్పే గతి. మాట్లాడు. చాలా బాధ వేసింది, చాలా కోపం వచ్చింది, బట్ ఐ హ్యావ్ నో ఆన్సర్. కాబట్టి ఆ సమయంలో సరే ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాధతో ఇంటికి వెళ్ళాను. నన్ను చూడగానే నా వైఫ్ అంది, ఏంటంత బాధగా ఉన్నావు అని అంటూ వచ్చింది. ఏం చెప్పమంటావు 75 అడుగులు వేసాడు, 50లో నీళ్లు పడాలంట, పడలేదు. కాబట్టి ఇక్కడ ఎంత వేసినా కూడా నీళ్లు పడవు అని తను చెప్తూ వచ్చాడు. దీనిలో కొనసాగాలంటే ఎన్ని అడుగులు వేయాలో చెప్పు, అన్ని అడుగులు వేస్తాను అని చెప్పాడు. ఎన్ని అడుగులని నేను ఎలా చెప్పగలను అన్నాను. అసలు నీ వాగ్దానం ఏంది ఈ సంవత్సరం అని. ఆ సంవత్సరం వాగ్దానం యెహోషువ 1:9, దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడుగా ఉంటానని. ఆ వాగ్దానం గుర్తు చేసుకుంటే ఎంతో ఆదరణ కలిగింది, కానీ నా ప్రశ్నకు సమాధానం లేదు. మళ్ళీ వెంటనే నా భార్య ఇంకొక మాట, అసలు ఈ రోజు నువ్వు వాక్యం చదువుకున్నావా? మనకి ఏదైనా పని ఉంటే ఎలా చదువుతామని అందరికీ తెలుసండి. ఆ రోజు అతను వస్తున్నాడు, వచ్చే లోపల నేను అక్కడంతా ముళ్ళకంప అది ఇది శుభ్రం చేయాలి కాబట్టి ఏదో చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళాను. ఏం చదువుకుంది కూడా గుర్తుపట్టలేదండి, గుర్తించలేదు. ఎప్పుడైతే నా భార్య ఈరోజు వాక్యం చదువుకున్నావో, చదివాను, అయితే నేను సరిగా దాని గురించి ధ్యానించకుండా వెళ్ళాను అని మళ్ళీ వెంటనే కూర్చొని ఆ భాగాన్ని చదువుతూ వచ్చాను. అది ఏ భాగం అంటే మార్కు సువార్త 6 అధ్యాయం. చదువుతూ పోతుంటే 39-40 వచనాలకు వచ్చేటప్పటికి 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో వచ్చేది, వాళ్ళందరినీ వరుసలుగా కూర్చోబెట్టామని. వాళ్ళు 50 మంది చొప్పున 100 మంది చొప్పున కూర్చోబెట్టారు అని చూస్తుంటే దేవుడు నాతో మాట్లాడు. మళ్ళీ కిందికి పోతా ఉంటే దేవుడు మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నాడు. మళ్ళీ కిందికి పోతుంటే అక్కడికే 50 వేసి 100 వేసి 75 అడుగులు వేసాడు కాబట్టి 50 ఈజ్ రూల్డ్ అవుట్. నాకున్నది ఒక 100 అడుగుల్లో నీకు నీళ్ళు ఇస్తానని దేవుడు నాకు కన్ఫామ్డ్గా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నా భార్యను పిలిచి, రేపు దేవుడు మనకి నీళ్ళు ఇవ్వబోతున్నాడని చెప్పాను. ఎలా చెప్తావని ఉదయమే దేవుడు నాతో మాట్లాడాడు, కానీ నేను అది గుర్తించలేదు. నా యొక్క హడావుడి, నా యొక్క ఆతురతను బట్టి, తొందరను బట్టి దేవుడు రేపు తప్పకుండా మనకి నీళ్ళు ఇస్తాడు అని భోంచేసుకున్నాం, పడుకున్నాం. తెల్లారు లేచి పోయేటప్పటికి అతను అక్కడ వచ్చేస్తున్నాడండి. ఏమండి మీ దేవుడు మాట్లాడా? ఎన్ని అడుగులు ఇవ్వమన్నాడు? చమత్కారంగా మాట్లాడాడు. నా దేవుడు ఇస్తాడు, 100 అడుగులు వేసుకోమన్నాడు, 100 అడుగులు ఇస్తాడని చెప్పమన్నాడు. చూడండి 100 అడుగులు ఏమన్నావు, 100 కంటే ఒక్క అడుగు కూడా నేను ఎక్కువైనా అంటూ వచ్చాడు అన్నమాట. ఆరంభించిన కొద్ది సమయానికి నీళ్ళు వచ్చినాయి. 90 అడుగులు వేసి అతను అంటాడు, ఈ నీటి ఫోర్స్ 3 కుటుంబాలకు సరిపోతే సారి కాపేసుకోండి అంటాడు.
అడుగులు వేయమన్నాడు, నువ్వు 100 అడుగులు వేయాల్సిందే అన్నాను. 1 గంట సేపు ప్రాకులాడాడు, పోరాడాడు. అక్కడ పెద్ద బండ వచ్చేసింది అనమాట. తను వేస్తున్నాడు కానీ పోవటం లేదు. అప్పుడు కన్నీటితో నా దగ్గరకు వచ్చాడు. సార్, నేను వేస్తున్నాను కానీ ఇది వాటర్ ఫోర్స్ ఒకటి, రెండోది అక్కడ బండ పడింది, లోపల కట్టలేదు, నా పెట్రోల్ ఖర్చు అయిపోతుంది సార్, దయచేసి ఆపండి సార్ అని. అప్పుడు నేను చెబుతూ వచ్చాను దేవుని గురించి. నువ్వేదో నేను ఖర్చు చెప్పేవే, అలాంటి వాడు కాదు నా దేవుడు, మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి నా దేవుడు నమ్మదగినటువంటి వాడని 4 మాటలు సువార్త చెప్పి మరి ఆ రీతిగా బోర్ వేసుకోవడానికి సహాయపడుతూ వచ్చాడు. మా చుట్టుప్రక్కల 200, 300, 400 అడుగులు వేసుకుంటూ వచ్చారు. కానీ మరి ఒక సమయం వచ్చేటప్పటికి అవన్నీ ఎండిపోయినాయండి. నాకు దేవుడు ఇచ్చాడు కనుక మేము 2 సంవత్సరాల క్రిందటే తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చాము. మొన్నటి వరకు మేము ఉన్నంత వరకు కూడా అక్కడ నీళ్ళు ఇస్తూ వచ్చాడు. ప్రభువు గొప్పవాడు. పాడుకుందామా? ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప అధిక శక్తి సంపన్నుడు. యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారం సాటర్డే నాకు ఒక అనుభవం వచ్చేసింది. అదేంటి అంటే, మరి శనివారం వచ్చిందంటే ప్రతి డిపార్ట్మెంట్లో పట్టం పెట్టేసి పూజ చేస్తారు. సో ఆ పూజ చేసేటప్పుడు ఒక బాపనైన వస్తాడు, మంత్రాలు చదువుతారు, సో పూజ చేస్తారు. అక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. ఇంత లోపల మరి దానికంటే ముందుగానే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే స్టాఫ్ మీటింగ్ అని ఒక సర్క్యులర్ పంపిస్తారు. ఆ సర్క్యులర్ ప్రకారం అందరూ వచ్చి కూర్చుంటారు. ఐటమ్స్ ఉన్నా లేకపోయినా ఏదో డిస్కస్ చేసినట్లుగా మరి చేస్తూ ఉంటారండి. సో నాకు మొదటి అనుభవం అది. ఇది జరుగుతూ ఉండగానే ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, మరి హారతి తీసుకుని వస్తున్నాడు. ఈ లోపల సాతాను నాతో మాట్లాడుతున్నాడు. చూడు, ఎక్కడున్నటువంటి వాళ్ళందరిలో కంటే నువ్వు జూనియర్ మోస్ట్, నిన్నగాక మొన్న జాయిన్ అయ్యావు, నువ్వు పిల్లోడివి, అందరూ ఏం చేస్తే అది చెయ్యి, లేకపోతే నువ్వు కష్టపడతావు. దేవుడు ఇంకో ప్రక్క మాట్లాడాను, నా కోసమే నేను ఇక్కడ తీసుకొచ్చాను, నాకు సాక్షిగా నువ్వు ఉండాలి అని మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఏదేమన్నా కానీ ప్రభు కొరకు నిలబడదామని తీర్మానం చేసుకున్నాను. హారతి రాగానే అందరు నిలబడ్డారు, కళ్ళకెట్టు అనుకుంటున్నారు, నేను మౌనంగా ఉన్నాను. తర్వాత కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు, అందరూ చేతిలో పోసుకొని తాగుతా ఉన్నారు. నాకు వద్దు అన్నాను. కొబ్బరి పలుకులు తెచ్చారు, వద్దు అన్నాను. అరటిపండు తెచ్చారు, వద్దు అన్నాను. బాబు సార్ అరటిపండు తీసుకోవచ్చు సార్ అన్నాను, వద్దు అన్నాను. నేను ఇన్నిసార్లు వద్దన్నది నా ఎదురుగా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాడు. ఆయన ముఖం అంతవరకు చూడలేదు, నేను జస్ట్ తల ఉంచుకుని ఉన్నాను. ఒక్కసారి తల అట్లా లేపి చూసేటప్పటికి ఆయన కళ్ళు ఎర్రగా అయిపోయిందండి, ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. ఆయన ముఖాన్ని చూసేటప్పటికి నాకు తెలియకుండానే చెమట పట్టిందండి. చెమటలు ఎప్పుడు పడతాయి చెప్పండి? ఎండాకాలం అయితే చెమటలు ఎప్పుడు పడతాయి అంటారు. కాబట్టి ఎండాకాలంలో పడుతుంది, వాస్తవంగా భయం ఉన్నప్పుడు పడుతుందని మనందరికీ తెలుసు. కాబట్టి అనేకమైనటువంటి పరిస్థితులు నేను అక్కడ ఎదుర్కొంటూ వచ్చాను. కానీ దేవుడు సహాయపడుతూ వచ్చాడు. నన్ను ఎలా చూస్తూ వచ్చాడంటే, మరి ఒక సవతి తల్లి ఎట్లయితే చూస్తుందో అట్లా చూస్తూ ట్రీట్ చేస్తూ వచ్చాడు. అయితే అన్ని పరిస్థితుల్లో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఒకసారి అనవసరంగా తన రూమ్కి వెళ్ళినప్పుడు అనవసరంగా తిట్టాడండి. ఏదైనా తప్పు చేస్తే తిడితే మనం పడతాం, కానీ తప్పు చేయకుండా పడటం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఏదో మొదటిసారిలే అనుకున్నాను. రెండోసారి అట్లానే జరిగిందండి. ఈ డిపార్ట్మెంట్లో ఉంటే ఇట్లే జరుగుతుంది, రిజైన్ చేద్దామని ఇంటికి వెళ్ళాను. అంటే యూనివర్సిటీలో రిజైన్ చేయటము అంటే అంత తేలికైనటువంటి పని కాదు. ఎంతో వేదన లోపల ఇంటికి వెళ్ళాను. ఏంటి ఇలా ఉన్నావు, ఏం జరిగింది అంది మన అబ్బాయి. అంటే తను కొంచెం నాకంటే జ్ఞానం కలిగింది, మంచి ప్రార్థనా పదాలని నేను చెబుతూ ఉంటున్నాను. ఏం జరిగిందంటే ఇంతకుముందు జరిగింది నేను చెప్పలేదు, ఈరోజు మరలా జరిగింది. రేపటి నుంచి నేను డిపార్ట్మెంట్కి పోను, రిజైన్ చేయబోతున్నాను. తొందరపడద్దు, దేవుడు నమ్మదగిన వాడు. ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని ఇద్దరం కలిసి ఆ రోజు ప్రార్థన చేసామండి.
తెల్లవారి డిపార్ట్మెంట్ పోయేటప్పటికి ఆయన ఏదన్నా చెప్పాలంటే మరి కాగితం మీద రాసి అట్లా ఇస్తున్నాడండి. వేరే వాళ్ళని అడుగుతూ వచ్చాను, ఏమైంది ఆయన నోటికని. గొంతు ఎందుకో పట్టుకెళ్ళింది అని చెప్తూ వచ్చాను. మీరందరూ అనుకుంటారు గొంతు పట్టుకు పెట్టేట్టు వీళ్ళు రాత్రంతా ప్రార్థన చేసి ఉంటారు. లేదు, ఆయన యొక్క స్వభావం మార్చు ప్రభు అని మాత్రమే మేము ప్రార్థన చేస్తూ దేవుడు గొప్పవాడండి. ఏం జరిగిందో తెలియదు కానీ తిరుపతిలో ఉండేటువంటి సత్రాలు కొన్ని ఉంటాయి. రైల్వే స్టేషన్ ప్రక్కన ఒకరోజు ఆ సత్రంలోకి వెళ్ళి మరి ఆయన తీసుకున్నాడు, వేరే వాళ్ళు ఇచ్చారు, కానీ పాయిజన్ ఇస్తే చనిపోయాడు. 3 రోజుల వరకు కుటుంబానికి తెలియదు. 3 రోజులకి బాగా ఉబ్బి చనిపోయాడు అన్న. ఆయన చనిపోవాలని ఎప్పుడు మేము ప్రార్థన చేయాలి. మీరు అట్లా అనుకుంటారేమో. తన యొక్క మనసును మార్చని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎందుకు చెబుతున్నానంటే దేవుడు పక్షమున ఉండగా మనకెవరు విరోధులని. జకర్యా 2:8 కూడా మనం చూస్తున్నాం, మిమ్మల్ని ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డు ముట్టినటువంటి వాడు అని. 7లోను 8లోను కరెక్ట్గా గుర్తులేదు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటాడు. నీవు ప్రభు కొరకుంటే ప్రభు నీ పక్షంగా ఉంటాడు అని నేను చెప్తాను. ఆ రీతిగా దేవుడు అదే డిపార్ట్మెంట్లో లెక్చరర్గా లేక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తూ వచ్చాడు. 1981లో దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఉద్యోగం వచ్చిన కొద్ది కాలానికి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అక్కడక్కడ పోయి నేను సాక్ష్యం చెబుతా ఉంటే, క్రిస్టియన్ అని చెబుతా ఉంటే దేవుడు చెబుతూ వచ్చాడు. మత్తయి సువార్త 10:32 ఎవడైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటాడో వాని నేను పరలోకమందు నేను ఒప్పుకుంటాను. నీ సర్టిఫికెట్లో ఎస్సీ హరిజన్ అని పెట్టుకొని క్రిస్టియన్ అని ఎలా చెబుతావు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట నన్ను ఎంతో నలిపిందండి. మరి సమాధానం లేకుండా చేస్తూ వచ్చాను. ఆర్డీఓ దగ్గర పోయి, సార్ నాకు కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికెట్ ఇవ్వమని అడుగుతూ వచ్చాను. ఆయన నా గురించి అంతా తెలుసుకొని, మరి ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి నువ్వు కన్వర్ట్ కావాలనుకుంటున్నావు, క్రిస్టియన్సే ఉద్యోగాల కోసం హరిజన్స్గా మారుతున్నాడు. నువ్వు ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి హరిజన్గా ఉండి క్రిస్టియన్గా మారాలను నేను ఇవ్వను, నీ జీవితాన్ని బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నావని కఠినంగా మాట్లాడాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. బయటకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకొని ఆయన దగ్గర పోయి అడిగాను, సార్ దేవుడు నాకు ఇది చేసుకోవాలని చెప్పాడు, మనుషులు ఎవరు కాదు, ఏదో ఆశించి నేను చేయట్లేదు, నువ్వు ఇస్తే నేను సమాధానంగా వెళతా, నువ్వు వేయకపోతే నేను ఏమవుతాను నాకు తెలియదు అని నేను చెబుతూ వచ్చాను. ఆయన ఎట్లా తీసుకున్నానంటే ఈ ఉపతి వీడు ఏమన్నా చేసుకుంటాడేమన్నా నా మీద వస్తుందని పటపట రాసి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత డిపార్ట్మెంట్కి వస్తే నా ఫ్రెండ్స్ అంతా కూడా దూషించారు, బుద్ధి లేని పని చేశావు. నా కలీగ్స్ అంతా కూడా తెలివి లేని పని చేశారు. దేవుడు గొప్పవాడు. అదే సంవత్సరం డెహ్రాడూన్లో ఒక సైంటిఫిక్ టాక్ నేను ఇచ్చినందుకు అందరి మధ్య ఎంతగానో దేవుడు హెచ్చించాడు. 84లో మరి పాట్నాలో ఒక సైన్స్ కాంగ్రెస్లో నేను చేసే రీసెర్చ్ గురించి చెప్పినప్పుడు గోల్డ్ మెడలిస్ట్ వచ్చాడు. తర్వాత 87లో మన దేశం నుంచి అమెరికా వెళ్ళటానికి అప్లికేషన్స్ పిలిచారు. మా సబ్జెక్ట్లో ఒక్కరినే పిలుస్తారు, మన ఇండియా మొత్తంలో ఒక్కరిని పిలుస్తారు. 200 అప్లికేషన్లో 50 మందిని పిలిచారు. అందరూ ఇంటర్వ్యూకి పోయినప్పుడు మరి అందరు నాకు ఆ రికమెండేషన్ ఉంది, ఈ రికమెండేషన్ ఉంది చెప్పుకుంటా వచ్చారనమాట. నేను వెళ్ళింది నేను అనుకోలే, అది సెలెక్ట్ అవుతానని అనుకోలేదండి. ఢిల్లీకి నేను అంతవరకు వెళ్ళలేదు, కనీసం ఢిల్లీనా చూడొచ్చు, వాళ్ళే పోవటానికి రావటానికి ఛార్జీలు ఇస్తారు కాబట్టి అట్లా ఢిల్లీనా చూద్దామని వెళ్ళానండి. వాళ్ళంతా కూర్చొని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక హాల్లో కూర్చొని నా ఆ రికమెండేషన్, ఆ మినిస్టర్ ఉన్నాడు, ఈ మినిస్టర్ ఉన్నారు అని చెప్పుకుంటా వచ్చాను. నాకు ఎవరు లేదు కాబట్టి మౌనంగా ఉన్నాను. వాళ్ళంతా అయిపోయిన తర్వాత నీకే రికమెండేషన్ ఉందని నన్ను అడిగారు. నేను చెప్పాను మీ అందరికంటే పెద్ద రికమెండేషన్ ఉందని చెప్పాను. వాళ్ళు అనుకున్నారు మనం పెద్ద పెద్ద మినిస్టర్లను చెప్పాము, ఎంపీలను చెప్పాము, ఢిల్లీ కదండి, మనకంటే పెద్ద రికమెండేషన్ అంటే రాజీవ్ గాంధీ రికమెండేషన్ ఏమైనా వచ్చాడా అని గుసగుస చెప్పుకుంటా ఉన్నా. అప్పుడు నేను చెబుతూ వచ్చాను, రాజీవ్ గాంధీ కాదు కానీ నేను నమ్ముకున్న దేవుడు ఇస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇవ్వలేరని చెప్పాను. వాళ్ళు ఒక్కసారి నవ్వారండి. దేవుడు దేవుడు అనుకుంటే ఇలాంటివి రావు.
ఇది ప్యూర్లీ రికమెండేషన్ మీదే జరుగుతుంది. నువ్వు లోపల పుట్టడం కూడా వేస్ట్ అని చెప్పాను. నేను చెప్పాను, మీ మొక్కలను చూశాను కదా, ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళ మొక్కలను కూడా చూసి వెళ్తాను, నాకు వస్తుందని నేను అనుకోవటం లేదు అని చెప్పాను. ఆ రోజు ఈ రోజు కూడా నేను అదే అనుకుంటున్నాను. వాళ్ళకంటే జ్ఞానం కలిగినటువంటి వాడిని ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను అనుకోలేదు. దేవుడు ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను తలగా చేస్తాను, తోగ్గా చేయను అంటూ వచ్చాడు. అది ఎట్లా నెరవేరుతుందో నాకు అర్థం కాలేదు. ద్వితీయోపదేశకాండం 28:14. కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి వాడు, ప్రభు గొప్పవాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు అని మరి సెలెక్ట్ అయిన తర్వాత పేపర్లో చూసి ఇది నా పేరా కాదని నేనే నమ్మలేకపోయాను. దేవుడు ఆ రీతిగా తన నమ్మకత్వం నా పట్ల కనపరిచాడు. ఒక పేద కుటుంబంలో రూపాయి కూలి చేసుకున్నటువంటి నేను అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీలో మెడికల్ సెంటర్లో నేను అక్కడ పోయి ఉద్యోగం పోస్ట్ డాక్టరల్ మరి చేస్తానని, పై చదువులకు గవర్నమెంట్ పంపిస్తాను ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ప్రభు ఏదైనా చేస్తాడు, ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదు అని నేను చెప్తూ ఉంటాను. ఆ రీతిగా బిడ్డలు చదువులు అయిపోయినాయి. మరి చదువులు అయిపోయినాక ఉద్యోగాలు చేరారు. మరి పాప సత్యం కంప్యూటర్లో చేరుతూ వచ్చింది, వాడు ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరుతూ వచ్చాడు. తర్వాత పాపకి హైదరాబాద్లోనే మరి సుందరరావు గారని శ్యామ్నగర్ అసెంబ్లీలో ఎల్డర్ అనమాట, వాళ్ళ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. సో మా కూతురికి అడుగుతూ వస్తే ఇప్పుడు మేము చేయమని చెబుతూ వచ్చాను. మా కూతురు కోసం సంవత్సరం ఆగారు. ఇంత లోపల వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, మంచి సంబంధం అండి, పోగొట్టుకోవద్దని చెబుతూ వచ్చాను. దేవుడు మాతో కూడా మాట్లాడుతూ వచ్చాడు, కూతురుతో చెబుతూ వచ్చాను. మరి తను కూడా సరేనంటూ వచ్చింది. ఆ రీతిగా ఆమె పెళ్లి చేశాడు. పెళ్లి జరిగింది. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు కోసం మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. తర్వాత కొడుకు పెద్దవాడైనప్పటికీ చెల్లి పెళ్ళి అయినాకనే నేను చేసుకుంటానంటూ వచ్చాడు. మరి వాడికి మేము చూడలేదు, కానీ హెబ్రోన్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి చెప్తూ వచ్చారు, ఒక హిందూ కన్వర్ట్ అండి, దేవుని నమ్ముకున్నందుకు ఇంటి నుంచి ఎళ్ళగొట్టారు, మీలాంటి వాళ్ళు సహాయం చెప్తే ఎవరు చేస్తారండి, అమ్మాయి చక్కగా ఉంటుంది చూడండి అని. నా భార్య చూసింది, తన సమాధానం వచ్చింది. నేను చూశాను, నేను సైదాబాద్ మరి పరిచయకి వెళ్ళినప్పుడు ఆమెను పిలిపించాను, సాక్ష్యం చెప్పమని చెప్పాను. ఆ రీతిగా కోడల్ని ఇష్టం వచ్చాడు. ఆమె ఎవరి కూతురు అంటే ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ కూతురు అన్నమాట. చాలా మంది క్రైస్తవుల్ని కొట్టించిన వాడు, జైల్లో వీసినటువంటి వాడు. ఈ విషయం చెప్పగానే భయంకరంగా తను కొట్టాడంట. అలాంటి క్రైస్తవులు నేను ఎట్లా చేస్తే క్రైస్తవుని పోయి నువ్వు చేసుకుంటావా? ఈ అమ్మాయి చెప్పింది, నువ్వు ప్రాణం ఉంటే నేను క్రైస్తవుల్ని చేసుకుంటాను, కానీ ఇంకెవరిని చేసుకోను. రెండవది, ఈ విషయం దేవుడు నాతో మాట్లాడాడు, నేను చేసుకుంటాను. ఆ రీతిగా తిరుపతిలో నా కూతురికి పెళ్లి చేసినట్లనే మరి తనకు కూడా పెళ్లి చేయటం, కొడుకు కూడా పెళ్లి చేయటం జరుగుతూ వచ్చింది అనమాట. పెళ్లికి రారేమనుకున్నా కానీ వాళ్ళ బంధువులంతా వచ్చారండి. వచ్చారు, పండగ వచ్చారు, పెళ్లి చూసుకున్నారు, తిరిగి హైదరాబాదు వరంగల్ వెళ్ళిపోయారు. వరంగల్ దగ్గర మరి వాళ్ళొక విలేజ్ అనమాట, అక్కడ ఉంటారు. ఆ రీతిగా పెళ్లి చేస్తూ వచ్చాడు. వాళ్ళకు కూడా 2 కొడుకులను ఇచ్చాడు. మరి వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయమని కోరుతున్నాను. అంత సవ్యంగా జరుగుతూ వచ్చిందండి. 2012లో అనగా మా యొక్క వివాహం కానీ, బిడ్డలను ఇవ్వటం కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఉద్యోగం అంతా చక్కగా జరుగుతూ వచ్చింది. కాబట్టి మందిరంలో కూడా అనేక బాధ్యత తీసుకుంటూ వచ్చాను. నమ్మకంగా మరి ఇచ్చినటువంటిది చేస్తూ వచ్చాను. వాటిలో ఒక విషయం నేను చెప్తూ వచ్చాను కాబట్టి మళ్ళీ చెప్పడం మంచిది కాదని నేను చెబుతున్నాను. 2013లో నా భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఒక్కసారి షాక్గా ఫీల్ అయ్యాను. అంటే తను సండే స్కూల్ తీసుకుంటుంది, సిస్టర్స్ మీటింగ్ తీసుకుంటుంది. నేను సెలవులన్నీ కూడా ప్రభుకే వాడతాను. ప్రతి శనివారం ఆదివారం ఎక్కడికి పోయి దేవుని సేవ చేస్తూ ఉంటాను. ఇలాంటిది మనకి ఎందుకు వచ్చింది అని ఒక షాక్ గురయ్యాం. కానీ నా భార్య నన్ను ధైర్యపరుస్తూ వచ్చాను. మరి మేళ్ళు చేసినప్పుడైనా కీడు జరిగినప్పుడు కూడా మనం సహించొద్దా అని. తనే అంత ధైర్యంగా ఉంటే నేనెందుకు డేలా పడిపోవాలని నేను ప్రభుని బట్టి నేను కూడా ధైర్యం తెచ్చుకుంటూ వచ్చాను. సర్జరీ అయిపోయింది, కీమో అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది. దేవుని కృప వలన ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు
13 ఇయర్స్ జరుగుతా ఉందను. మా కోసం కూడా ప్రార్థించండి. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి 2001లో తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. ఎందుకంటే తన ఆఫీసర్ పోస్ట్ వద్దనుకుంది. తిరుపతిలోనే మరి క్లర్క్ కమ్ క్యాషియర్గా బ్యాంకులో పనిచేసేది ఉంటూ వచ్చింది. కంపల్సరీగా వెళ్ళాలని చెబుతూ వచ్చారు. సో బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో కంపల్సరీ అంటే డిస్ట్రిక్ట్ అవతల, స్టేట్ అవతల వేస్తారు. వద్దనుకొని మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. కాబట్టి తీసుకున్న తర్వాత తనకి ఇచ్చిన పరిచర్య చేస్తూ ఉంటుంది. ఆ రీతే బాగానే సాగుతుంది. నేను కూడా మరి 2014లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంతవరకు నీకు ఎన్నో నేను చేశాను కదా, నువ్వు నాకేం చేశాను. వాస్తవంగా అది అంశం పైన నేను ఈ రాత్రి సంఘానికి కావాల్సినటువంటి హెచ్చరిక ఒక వర్తమానం ఇవ్వాలనుకున్నాను. కానీ సాక్ష్యం అని పెద్దలు అడుగుతూ వచ్చారు కనుక దాన్ని నేను మరి ఆ వర్తమానాన్ని ఇవ్వలేకపోతూ వచ్చాను. దేవుడు నన్ను క్షమిస్తాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు నాకేం చేశావు, నాకేం చేశాను. ఇంతవరకు నీకు, నీ కుటుంబం, నీ బిడ్డల కొరకు జీవించావు, ఇక నా కొరకు జీవించాలని. సో 2014లో వాలంటరీ రిటైర్మెంట్కి లెటర్ ఇచ్చాను. యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మరి యూనివర్సిటీ వాళ్ళు ఇంకా నీ సర్వీస్ మాకు కావాలి కాబట్టి నేను రిలీవ్ చేయమంటూ వచ్చారు. 6 నెలలు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి. వాళ్ళు ఒక మాట అంటూ వచ్చారు, 6 నెలలు పని చేయి, 6 నెలలు నీ సేవ చేసుకో, సంవత్సరం పని చేయి, సంవత్సరం నువ్వు లీవ్ తీసుకొని మరి ఆప్షన్ కూడా ఇస్తూ వచ్చారు. అయినా దేవునికి నేను పూర్తిగా లోబడాలి కనుక నేను అలా నా దేవుడు చెప్పినట్లుగా చేయాలి అని వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అంటే 14 అంటే ఇంకో 5 years వరకు నేను చేయొచ్చు. ఆయన ఆ రీతిగా మరి వదులుకోవటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ చాలా తొందరగా చేస్తూ వచ్చాడు. చాలా తొందరగా 2 లక్షల శాలరీని వదిలిపెట్టి ఎవడైనా బుద్ధి ఉండేవాడు వెళతాడా అని క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అట్లా వచ్చారు. అంత ఇచ్చింది దేవుడే కాబట్టి నేను మరి దేవుని కొరకు దేవుడు చెప్పాడు కనుక నేను చేయాల్సిందే అని నేను చెబుతూ వచ్చాను. అంతేకాదండి 1992లో న్యూ ఒర్లిన్స్ యూనివర్సిటీ వాళ్ళు, అంటే ముందు టెక్సాస్ యూనివర్సిటీలో కొంతకాలం రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఆ ప్రొఫెసర్ బ్రతంలాడుతూ వచ్చాడు, నువ్వు ఎక్కడే ఉండేవాడు, నీ భార్య అక్కడ ఉద్యోగం చేస్తుందన్నావు కదా, నీ భార్యకు కూడా ఉద్యోగం ఇస్తానంటూ వచ్చాడు. కానీ అక్కడ ఉండటానికి దేవుడు నన్ను తీసుకెళ్ళలేదని స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకొక యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తూ వచ్చారన్నమాట. న్యూ ఒర్లిన్స్ యూనివర్సిటీ అని అమెరికాలో. ఇంతకుముందు చేసిన కొలోనల్ టెక్నాలజీ రీసెర్చ్ చేసావంటే నీకు సంవత్సరానికి $1,000 ఇస్తామని 1990లో మళ్ళీ ఫోన్ చేస్తూ వచ్చారు. అంటే నెలకు 1.5 లక్ష. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు 1.5 లక్ష అంటే ఇట్స్ నథింగ్. కాబట్టి దేవుని అడుగుతూ వచ్చాను, ప్రభువా 1,50,000 ఖర్చు పెట్టుకున్నా కూడా 1,00,000 మిగులుతాయి, నేను పోయిస్తానంటే దేవుడు పోయేదానికి లేదు అంటూ వచ్చాడు. ప్రభువా నేను ₹1,00,000 నెలకు మిగిలించుకుంటే పేద సంఘాలకు, పేద సేవకులకు ఇవ్వచ్చు కదా అని దేవుని అడుగుతూ వచ్చాను. దేవుడు అంటూ వచ్చాడు, నీ డబ్బు కాదు కావాల్సింది, నువ్వే నాకు కావాలని. వాళ్ళకి నేను రానని చెబితే మేము ఇచ్చేది తక్కువైతే నీకు ఎంత కావాలో అడగమంటూ వచ్చారు. అయినా నేను మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పలేదు. ఆ రీతిగా దేవుడు చెప్పింది చేయాలనేటువంటి ఆశ మొదటి నుంచి నా యొక్క జీవితంలో ఉండేటువంటిదిగా ఉంటుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు, మా ప్రతి అక్కర కూడా తీరుస్తూ వచ్చాడు. తర్వాత మందిరంలో ఆ సమయాల్లో ఆరంభం నుంచి ఇంతవరకు నేను అక్కడ ఉన్నంత వరకు మందిరం కన్స్ట్రక్షన్ అంతా నేనే చూస్తూ వచ్చాను అన్నమాట. కాబట్టి మొన్న 2021లో సెకండ్ ఎక్స్టెన్షన్ జరిగింది. పాత మందిరం ఉంది, అంతకంటే పెద్ద స్థలం దాన్ని ఆనుకొని దొరికింది అనమాట. 2 కోట్లతో స్థలం కొనటం జరిగింది. 2 కోట్ల చిల్లరతో మళ్ళీ మందిరాన్ని ఆ లెవెల్కు, పాత మందిరం లెవెల్కి తీసుకురావడం జరుగుతూ వచ్చింది. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్కు మూవ్ అవ్వాలనుకున్నాం, అయిపోయింది. అంతలోపలే శత్రువు కొంత పని చేస్తూ వచ్చాడు. ఏదేమైనప్పటికీ అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళాలనుకున్నాను. కనుక ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే 70 దాటిపోయింది ఇద్దరికి. కాబట్టి మరి ఎవరో ఒకరి దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో కొడుకు దగ్గరికి వెళ్ళాము. కొడుకు కూడా మా కోసం
వాడు అమెరికాకు వచ్చినటువంటి ఛాన్సెస్, ఇతర దేశాలకు వచ్చినటువంటి ఛాన్సెస్ వదులుకొని నేను కూడా వెళితే మీరు ఆర్ఫన్స్ అవుతారు, మీకు ఎవరు ఉండరు, కాబట్టి నేను మీకోసం ఉంటానని మా కోసం సాక్రిఫైస్ చేశాడని. కాబట్టి అలాంటి బుద్ధి దేవుడు వాడికి ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తుంటాను. మరి ఉద్యోగరీతిగా ఆఫీస్ సంబంధంగా కంపెనీ తరఫున వాడు వెళ్ళి వస్తూ ఉంటాడు, కానీ అక్కడ వెళ్ళి సెటిల్ కావాలి అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ అవటానికి వాడు ఇష్టపడలే. వాడి కోసం ప్రార్థన చేయండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీరు చేసినటువంటి ప్రార్థన మూలంగా మీ మధ్యకి రావటానికి, ఈ 4 దినాలు పరిచర్య చేయటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. మీ అందరికీ ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. కాబట్టి నా కొడుకు, నా కూతురు, వాళ్ళ యొక్క కుటుంబాల కోసం, మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. కాబట్టి మరి దేవుడు ఎక్కడ అంటే, నేను వాలంటీర్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా సేవకుంటా ఉంటారు, నేను ఉండనని చెబుతూ వచ్చాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పెద్దగా ఉంటావా అని అంటూ వచ్చాను, నేను ఉండనని చెబుతూ వచ్చాను. ఎక్కడ దేవుడు పొమ్మంటే అక్కడ పోయి చిన్న పరిచర్య చేసి రావటం అనేటువంటిది నా యొక్క ఆశ. ఆ రీతిగా చివరి వరకు దేవుని పరిచర్య చేయటానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా మీ సొంత ప్రాంతంలో గుర్తు చేసుకోమని నేను చెబుతున్నాను. ఆయన చేతిలో పెట్టిన నా జీవితాన్ని 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెడితే దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో నన్ను ఆశీర్వదించాడు అని నేను చెప్పగలుగుతాను. నేను నమ్మాను, ఆయన మహిమను చూశాను. నా పాపాలు ఒప్పుకున్నాను, నా ప్రభు నా పాపాలు క్షమించాడని నేను నమ్ముతున్నాను. నన్ను రక్షించాడని నేను నమ్ముతున్నాను. నన్ను రక్షించడమే కాదు, నన్ను క్షమించడమే కాదు, నన్ను రక్షించడమే కాదు, కానీ అంచెలంచెలుగా మరి హెచ్చిస్తూ వచ్చాడు. అంతేకాదండి, పాము నోట నుంచి, రవిడీల చేతిలో నుంచి, బస్సు యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఒకసారి మందిరంలో గొడవలు అవుతూ వచ్చినాయి, చీల్చడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు, దానికి అడ్డుగా నేను నిలబడుతూ వచ్చాను. ఒక వర్గం వాళ్ళు టౌన్ నుంచి రౌడీలను పిలిపించారు కొట్టించడానికి. నేను మందిరానికి వెళుతున్నాను, ఆ రోజు ప్రార్థన కుడి తీసుకోవాలి మంగళవారం. నా వెనకాల వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరన్నా నాకు తెలియదు. తర్వాత మందిరం పోయిన తర్వాత ఎవరు వస్తూ చెప్తూ వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? వాళ్ళు ఎవరో కొత్తోళ్ళు, నన్ను ఎందుకు అంటారంటే, కొత్తోళ్ళని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు రౌడీలు అని. అప్పుడు కొంచెం భయం వేసింది. మీటింగ్ అయిపోయిన దాకా బయటే నిలబడి ఉండారు చర్చి దగ్గర. అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి వచ్చేంత వరకు నా వెనకెడితే వచ్చారు. వాళ్ళు నా వెనకెడితే వస్తున్నారని జరిగింది. మందిరంలో ఉన్నటువంటి యూత్ వాళ్ళ వెనకెడితే వస్తూ వచ్చాను. ఆ రీతిగా దేవుడు మరి వాళ్ళ చేతిలో నుంచి తప్పించాడని నేను చెప్పగలుగుతున్నాను. ఓసారి 1997 నవంబర్ 14న హైదరాబాద్ యూనివర్సిటీ విషయం కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడడానికి అర్జెంటుగా మనకు టెలిగ్రామ్ ఇచ్చారు. అర్జెంటుగా పోవాలి అంటే తిరుపతిలో టికెట్ దొరకదు. బస్సులో వెళ్తా ఉన్నానండి, హైటెక్ బస్ ఎక్కాను, వెళ్తా ఉన్నాను. రాత్రి 2 గంటల సమయంలో కడప దాటి ఆళ్ళగడ్డ యువతల చాగలమర్రి అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఒక కరువు ఉందన్నమాట, రోడ్డు కరువు దాటాలి, కరువు తిరగాలన్నమాట. ఆ కరువుని, ఆ యొక్క వంపుని డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. 2 గంటలప్పుడు అందరు నిద్రపోయాడు. మాకైతే తెలియదు, కానీ మా బస్సు పెద్ద పల్టీ కొట్టి లోయలో పడిపోయింది. డ్రైవర్ ఆన్ ద స్పాట్ చనిపోయాడు. చాలా మంది చనిపోయారు, చాలా మందికి కాళ్ళు చేతులు తలలు పగిలిపోయారు. బాగున్నటువంటి వాళ్ళు మాత్రమే నెక్స్ట్ బస్సులో హైదరాబాద్ పంపించారు. దాంట్లో నేను ఉంటూ వచ్చాను. వచ్చిన తర్వాత మరి నా భార్యకు అప్పుడు చెప్పాను, ముందుగా చెప్పలేదు. దాని గురించి మరి అనౌన్స్ చేశారు, టీవీలో చూపించారు, పేపర్లో వేశారు. ఆ బస్సులో ఉన్న నా భార్యకి నేను వచ్చేంత వరకు చెప్పలేదండి, ఎందుకంటే బలహీనరాలు కదండి, ఎలా ఉంటుందండి. దేవునింట్లో చిన్న కృతజ్ఞత కూడిక పెట్టుకొని దేవుడు చేసిన మేలను చెబుతూ వచ్చాను. అప్పుడు అందరూ అయిపోయిన తర్వాత, ఇంత భయంకరమైన యాక్సిడెంట్లో దేవుడు నిన్ను ఎట్లా కాపాడాడు ఒక దెబ్బకు తాగను. అప్పుడు నాకేం ఆన్సర్ దొరకలేదు, కానీ కీర్తన 34:7 చెప్తూ వచ్చాను. ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు తన దూతను పంపించి వాళ్ళని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆ రీతిగా దేవుడు అనేక పరిస్థితుల నుంచి కాపాడుతూ వచ్చాడు, తప్పిస్తూ వచ్చాడు, రక్షించాడు, క్షమించాడు. నా పాపాలు క్షమించాడు, ఒప్పుకున్నప్పుడు రక్షించాడు, అనేక పరిస్థితుల నుంచి తప్పిస్తూ వచ్చాడు. అంతేకాదు అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు. ₹1 కూలి చేసుకున్నటువంటి నా జీవితంలో
ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుతానని, ఆ యూనివర్సిటీకి నేను ఒక డీన్ అవుతానని, ప్రిన్సిపల్ అవుతానని, అకాడమిక్ సెనేట్ అవుతానని ఎప్పుడు కూడా నేను అనుకోలేదని దేవుడు అట్లా అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు. ఇతర దేశాలకు పంపించి అక్కడ చదువుకొని ఇక్కడికి వస్తానని ఎప్పుడు కూడా నేను అనుకోలేదని, ఏ డిపార్ట్మెంట్లో చదివానో ఆ డిపార్ట్మెంట్లో అంతగా నన్ను హెచ్చిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేను చేరినటువంటి కొత్తలో ఐ విల్ సీ హౌ యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ యువర్ పిహెచ్డి అంటూ వచ్చి, ఐ విల్ సీ హౌ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ అంటూ వచ్చాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఆ మాట అన్నటువంటి ఆయన మరి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కొంతకాలానికే కనపడకుండా అయిపోతూ వచ్చాడు. అదే డిపార్ట్మెంట్లో వారి మధ్యలోనే దేవుడు నన్ను అట్లా హెచ్చిస్తూ వచ్చాడు. నేను చెబుతున్నాను, నన్ను క్షమించిన దేవుడు, నా పాపాలు క్షమించిన దేవుడు నన్ను రక్షించాడు. నన్ను రక్షించిన దేవుడు అనేక పరిస్థితుల నుంచి తప్పిస్తూ వచ్చాడు. నన్ను తప్పించడమే కాదు కానీ అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు. ఈరోజు చనిపోతే నా ప్రభు దగ్గర ఉంటానని నిరీక్షణ ఇచ్చాడు. ఈ 500 ఆశీర్వాదం నీకు కావాలంటే నేను ఏ రీతిగా ఆయన చేతిలో పెట్టుకున్నాను, నువ్వు కూడా ఈరోజు ఆయన చేతిలో పెట్టుకుంటే, నేను నమ్మాను, ఆయన మహిమను చూశాను, నువ్వు కూడా ఆయన మహిమను చూస్తావని నేను చెబుతున్నాను. యవనస్తురాలా, ఇంతవరకు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఇట్ ఈస్ ద రైట్ టైం టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని చేతిలో పెట్టుకో, ఆయన చేతిలో పెట్టిన వాటిని ఆశ్రయించేటువంటి దేవుడని మనం చూస్తున్నాం. మరి ఎక్కడికి నువ్వు ఏదో మరి యాదృచ్ఛికంగా నీవు రాలేదు, కానీ దేవుడు నేను ఒక ఉద్దేశంతో పంపించి నిన్ను ఆశీర్వదించాలని, నీ బ్రతుకు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలని, ఆయన చెప్పినట్లుగా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించే అనేకులకు ఆశీర్కరంగా చేయాలని కోరుతున్నాడు. ఈరోజు ఆయన చేతిలో పెట్టుకుంటావా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం.